హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తమిళ నటుడు తమిళ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇప్పుడు తమిళనాడులో సీఎం కాబోతున్నారా? రీసెంట్గా మనందరికీ తెలుసు, రెండో విడత కూడా ఎలక్షన్స్ పూర్తయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్కి చాలా పాజిటివ్ వైపు తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. దాదాపు ఒక 20 నుంచి 30 స్థానాల్లో తను గెలుస్తాడు అనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంకా చాలామంది అనుకుంటున్నారు విజయ్ గారు తమిళనాడులో సీఎం కాబోతున్నారు, ఒక కింగ్ మేకర్గా ఆయన నిలబడబోతున్నారు. డీవీకే అన్నాడీఎంకే మధ్య విజయ్ ఎటుపక్క వెళితే అటుపక్క అధికారం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రజలైతే ముఖ్యంగా సర్వేలన్నీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి విజయ్ ఎటు వెళ్తారు అనే దానికన్నా ముందు ఇక్కడ చాలామంది కంపారిజన్లు ఎక్కువైపోయాయి. మనకు తెలుసుగా, పవన్ కళ్యాణ్ గారు చూసారా, అదిగో విజయ్ని చూసి నేర్చుకోండి, ఇంకొకటి చూసి నేర్చుకోండి అని చెప్పి ఏదో అంటారు, సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఎలపరం వచ్చేటువంటి కంపారిజన్ బాగా ఎక్కువైపోయాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరు సినిమా నటులే కావచ్చు, బట్ విజయ్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేసుకుంటూ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యంగా విజయ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా, ఆయన సినిమాల నుంచి వచ్చిన తర్వాత ఎన్ని ఫేస్ చేశారో మనం చూసాం. జస్ట్ ఒక 1 ఇయర్ లోపే ఆయనకి మొత్తం అన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సినిమాలు ఆపేయడం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, అన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు రోడ్డు మీద పడేశారు. అయినా కూడా ఆయన నిలబడగలిగేటువంటి పరిస్థితి 1 ఇయర్లో కనిపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని మనం లెక్కేసుకోవాలి. అంటే 2009 నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారిని, ఆ పార్టీని ఏదో ఒక రకంగా నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రపూరిత ఆలోచనతో, ఒక భారీ ఎత్తున కుట్రలతో ఆ పార్టీని ప్రజల మధ్య లేకుండా, చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తిని రాజకీయాల్లో లేకుండా ఒక కుట్రపూరితంగా ప్రజారాజ్యాన్ని విలీనం చేసిపిచ్చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది మాట్లాడుకుంటున్నప్పుడల్లా మైనస్ నుంచి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంటే అన్నొచ్చాడు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అని చెప్పి కేంద్ర మంత్రి పదవి తీసేసుకున్నారు, అది అని చెప్పి ఇష్టానుసారం ఎవడు పడితే అది, ఏది పడితే అది వాగేశాడు. ఇక్కడ ఆయన పరిస్థితి ఏంటి, అలా కలపడానికి గల కారణాలు ఏంటి అనేది ఏ ఒక్కడికి తెలియదు. మినిమం కూడా తెలియనటువంటి ప్రతి ఒక్కడు మాట్లాడేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అదంతా కూడా ఒక గుదిబండలా మోస్తూ 2014లో ఆయన మళ్ళీ జనసేన పార్టీని అనౌన్స్ చేశారు. ప్రజలకి ఒకటి ఆయనకు చాలా క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. వచ్చి రాగానే పోటీ చేసేసి మళ్ళీ అన్నయ్య ఎలా అన్నారు కదా, అన్నయ్యలాగా ఈయన కూడా చేసేస్తాడని చెప్పి ఎవరు పడితే అలా మాట్లాడేస్తున్నారు కదా అని ఆయన ఒక మాట ముందే చాలా క్లారిటీ ఇచ్చేశారు. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లా, నేను ఒక పార్టీకి మద్దతు ఇస్తా, ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావాలని కోరుకుంటున్నా అని చెప్పి చాలా క్లారిటీగా ఆయన మద్దతు ఇవ్వటం జరిగింది. అంటే ప్రజలకు ఒక సంకేతం ఇచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడ్డానికి వచ్చారు. ఆయనకి పదవులో ఇంకొకటో అధికారమో కాదు ముఖ్యం, నేను నిలబడి చూపిస్తా అని అటు ప్రజారాజ్యం నుంచి వచ్చినటువంటి మైనస్ని ఆయన ప్లస్ చేసుకోవాలని ఒక 5 ఏళ్ల పాటు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా 2019 వరకు వెయిట్ చేశారు. ఇక్కడ మరి విజయ్ గారికి అంత వెసులుబాటు ఉందా అంటే, ఆయన మొట్టమొదటిసారి రావటంతోనే ఆయన పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం దొరికింది. బట్ పవన్ కళ్యాణ్ గారికి అది లేదు. ప్రజలకి ఆయనకి ఏంటంటే అధికారం గెలవటం ముఖ్యంగా పనిచేయాల పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లో ఒక నమ్మకమైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడేటువంటి ప్రయత్నం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి వ్యత్యాసం. విజయ్ గారు ఆయన స్టైల్లో ఆయన సినిమాలు చేసుకుంటూ, ఆయన రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితినే చూసి కూడా ఎంతోమంది ఆయన మీద, మనకు తెలుసు ఏ రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం 1 ఇయర్లో చేశారు. ఆయన కూడా చాలా తప్పులే చేశారనుకోండి. ఈవెన్ ఆ స్టాంప్ ప్యాడ్కి సంబంధించి ఎంతోమంది చనిపోయినా కూడా కనీసం పలకరించలేదు అనేటువంటిది ఆయనకి మైనస్గా మనం చూడొచ్చు. ఇక్కడ 2019లో పవన్ కళ్యాణ్ గారిని నిర్వీర్యం చేయడానికి ఎన్ని రకాల కుట్రలు ముప్పేట దాడి చేశారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2000 అంటే ఒక దశాబ్ద 24 వరకు కూడా ఆయన ఒక ఓటమిని మోస్తూనే, ఒక యుద్ధం చేస్తూ, ప్రధాన పార్టీలతో రాష్ట్రంలో, దేశంలో ప్రధాన పార్టీలతో యుద్ధాలు చేస్తూ ఆయన 2024 వచ్చేటప్పటికి ఒక ముందడుగు వేసేటువంటి పరిస్థితికి ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆయన నమ్మటం అంటే అలా ఇలా నమ్మల.
ఎస్, అసలు సిసలైన నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ఈయనే. ఈయనలాంటి నాయకుడు ఇంకొకడు ఎవరు దొరకరు. ఈయన మాట మనం నమ్మాలి అని ఆయన మాట నమ్మి కూటమికి ఓటు వేసేంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నమ్మకాన్ని చొరగొన్నారు. విజయ్ గారికి కనుక అదే పరిస్థితి ఉంటే మీరు జస్ట్ ఒక్క 5 ఏళ్ళు కాదు 2-3 ఏళ్ళు ఆయన ఎటువంటి పదవి లేకుండా ఉండగలిగితే అప్పుడు మనం ఈయనకి కంపేర్ చెయ్యొచ్చు, చెయ్యాలనే ఆలోచన అయినా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారే అప్పుడే కనుక పోటీ చేసి ఉంటే ఈ బాధ ఉండేది కదా అంటే చాలామంది చాలా రకాలుగా అంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళలాగా చేయండి వీళ్ళలాగా చేయండి అంటే అలా పవన్ కళ్యాణ్ గారు చేయరు. అలాంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలు జనసేన చెయ్యదు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఇప్పుడు ఆయన కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి ఆయన ఒక డిఫరెంట్ ఆలోచనతో ఒక డిఫరెంట్ భావజాలంతో బలమైనటువంటి రాజకీయ వ్యవస్థని ఆయన పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు. అది నిర్మించుకోవడం అంటే అలా ఎలా నిర్మించుకోవడం కాదు, చాలా బలమైనటువంటి ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తున్నారు. అది ఈరోజు మనకి చాలా తక్కువగానే 21 సీట్లుగా అనిపించవచ్చు. బట్ ఈరోజు తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయాలనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నారు. కేరళలో చాలామంది జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కర్ణాటకలో భారీ ఎత్తున ఈరోజు ఒక జిల్లాకి సంబంధించే జనసేన పార్టీని హక్కుని చేసుకున్నారు. నేను ఈరోజు ఇంకొకటి కూడా చూశాను. ఎక్కడో అస్సాం గౌహతిలో కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ జెండా ఎగురుతుందంటే జనసేన భావజాలం ఏ స్థాయికి వెళ్తుందో ఆలోచించుకోండి. ఇక్కడ విజయ్ గారు ఓన్లీ తమిళనాడు ఎలక్షన్స్కి మాత్రమే ఆయన చూసుకుంటున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలను శాసించేటువంటి వ్యక్తులని తయారు చేయాలి, ఒక వ్యవస్థను, అది కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి భావజాలంతో కూడినటువంటి జనసేన అనేటువంటి ఒక గొప్ప నాయకులను తయారు చేయడం కోసం ఆయన కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. అలా అంటే దీనికి సీఎంఆ పిఎంఆ అంటే అంతకు మించి ఆలోచన. ఏదో ఒక రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక బలమైనటువంటి ప్రభుత్వాలు, ఒక బలమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఈయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు విజయ్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండాలి అంటే ఇంత స్ట్రగుల్స్ పడిన తర్వాతే అప్పుడు ఆయన్ని మనం కంపేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆయన ఏదో తగ్గించారనో ఈయన ఏదో పెంచారనో ఇంకొకటి కాదు. ఇక్కడ ఎవరు ప్రజల పక్షాన నిలబడతారు అనేది ఇప్పుడు విజయ్ గారు కనుక ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఎక్కడా కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండి ఇప్పుడు నెగ్గుకొస్తే అప్పుడు మాట్లాడాలి మనం. అప్పుడు ఆయన రాజకీయం ఏంటో, ఆయన నిలబడే సత్తా ఏంటో, నిలబడే స్థాయి ఏంటో, ఆయన వచ్చినటువంటి ఒడిదుడుకులను తట్టుకొని ఏ రకంగా నిలబడతారనేది అప్పుడు మనం ఆలోచించి మాట్లాడవచ్చు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి వ్యత్యాసం అంటే చాలా ఉంది, చాలా ఉంది. సో మనం దాన్ని కంపేర్ చేయలేం. ఏదో సినిమాలో ఈయన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నారు, దీనికి మనకి పెద్ద అసలు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతున్నారు కాబట్టి ఆయన కూడా అక్కడ కింగ్ మేకర్ అయిపోతారో లేకపోతే సీఎం అయిపోతారో అని ఆలోచించుకోకూడదు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం వేరు, తమిళనాడు టీవీకి అధ్యక్షుడు విజయ్ గారి రాజకీయం వేరు అని మాత్రం చాలా క్లారిటీగా చెప్పచ్చు.